ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి ప్రకటించారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఇటీవల ఫైబర్ నెట్ ఎండీపై జీవీ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఎండీ, చైర్మన్ను కూడా సీఎం చంద్రబాబు పిలిపించుకొని మాట్లాడారు. అయినా ఈ వివాదం చల్లారినట్లు లేదు. ఈ నేపథ్యంలో జీవీ రెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫైబర్ నెట్లో ఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపుల వంటి అంశాలపై 3 రోజుల క్రితం అధికారులపై ఆరోపణలు చేశారాయన. వైసీపీకి సానుభూతి పరులైన ఉద్యోగులను జీవీ రెడ్డి తొలగించినప్పటికీ ఫైబర్ నెట్ ఎండీ ఆమోదం తెలపలేదని చెప్తూ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లి జీవీ రెడ్డి వివరణ ఇవ్వగా అధికారులతో కలిసి పనిచేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆరోపణలు చేసిన అధికారులతో కలిసి పనిచేయడం ఇష్టం లేకపోవడంతో రాజీనామా చేశానని జీవీ రెడ్డి తెలిపారు. కేవలం రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు కూడా సంచలన ప్రకటన చేశారు జీవీ రెడ్డి. ప్రస్తుతం ఇది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారా అనే వాదన కూడా అప్పుడే మొదలవడం విశేషం.